అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక. మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మీకు రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కిడ్నీ స్టోన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? అసలది ఎందుకు ఫార్మ్ అయిద్ది? దాని గురించి చెప్తానండి. కిడ్నీ స్టోన్స్ అంటే మనకి యూజువల్‌గా ఏంటంటే యూరిన్ అనేది మనకి కిడ్నీస్ ద్వారా బయటికొస్తూ ఉంటది. కిడ్నీ ఫంక్షనింగ్ ద్వారానే యూరిన్ అనేది మనకి బయటికొస్తూ ఉంటది. సో, మనకి కిడ్నీ స్టోన్స్ అనేటివి ఎందుకు ఫార్మ్ అయితాయి అనంటే, మన బాడీలో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయి. అంటే లైక్ కాల్షియము, బైల్ సాల్ట్స్, యూరిక్ యాసిడ్ సాల్ట్స్ ఇలాంటివి అనేటివి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో, మనకి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేటివి తక్కువగా తీసుకుంటే, మనకి బాడీలో ఇంటేక్ ఆఫ్ వాటర్ కానివ్వండి, డైట్ విషయంలో కానివ్వండి, ఏదైనా ఫుడ్ మనం పడకూడనిది ఏమైనా తీసుకున్నా కానివ్వండి, 2 కూరలు అంటే లైక్ ఇప్పుడు పాలకూర, టమాటా అలా అనేసని, ఆలుగడ్డ, టమాటా అని ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా మనకి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటదన్నట్టు. అయితే ఇప్పుడు ఆ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఎలా అంటే, ఫస్ట్ అది మన బాడీలో కాల్షియం లెవెల్స్, యూరిక్ యాసిడ్ సాల్ట్స్ అనేటివి అవి ఎక్కువగా సీక్రెట్ అవ్వడం వల్ల అంటే వాటిలో నుంచి ఉండాల్సిన లెవెల్స్ కంటే ఎక్కువగా లెవెల్స్ అనేటివి పెరిగితే అప్పుడు మనకి అది కిడ్నీ స్టోన్ ఫార్మేషన్‌కి ఫార్మ్ అవుతది. సో, ఇప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ అనేటివి ఉంటాయి? కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాము అంటే, పొట్టలో నొప్పి రావడము, లోవర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి రావడము, యూరిన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్స్ అవుతాయి, ఫీవర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకేంటంటే అంటే లైక్ కిడ్నీస్‌లో ఇంటేక్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మనకి పొట్టలో నొప్పి ఎక్కువగా ఉంటది. గ్యాస్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. సో, ఇలాంటివి కిడ్నీ స్టోన్స్‌కి సంబంధించిన సైన్స్ అండ్ సింప్టమ్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఏంటంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటది. కానీ అది సర్జరీకి వెళ్ళాలి. ఇప్పుడు 15 స్టోన్ ఉందనుకోండి. ఆ 15 స్టోన్‌కి సర్జరీ చేసుకోవాలి అని సజెస్ట్ చేస్తారు. బట్ మనకి హోమియోపతిలో ఏంటంటే, మనకి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్‌కి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకుంటే గనుక అది మనకి బెటరే కదండీ! సో, మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే గనుక కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితది. మనము కిడ్నీ స్టోన్స్‌కి తినకూడని ఫుడ్ ఏవైతే అవాయిడ్ చేయాలో అవి చెప్తానండి నేను. టమాటా తినకూడదు, చింతపండు పులుపు, ఆహ్, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి, వంకాయ ఇటువంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. కిడ్నీ స్టోన్స్‌తో సమస్య ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇటువంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ అనేది కూడా తొందరగా డైజెషన్ అవ్వదు కాబట్టి, నాన్ వెజ్ కూడా కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో, మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి రండి. హోమియోపతి మెడిసిన్స్ తీసుకోండి. మీకు 100%గా రిజల్ట్ అనేది ఉంటది.